ఫ్రెండ్స్, ఇవాళ మనం స్ప్రింగ్ ఆనియన్ తయారు చేసుకుందాం. ఎలా తయారు చేసుకుందాం రండి. దాంట్లో కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. దాంట్లోకి కప్పు సగానికి శనగపిండి, కార్న్ఫ్లవర్, కొంచెం బియ్యం పిండి, కారం, సాల్ట్, మీ టేస్ట్కి తగ్గ సాల్ట్, ధనియాల పొడి, మెయిన్ కావాల్సిన స్ప్రింగ్ ఆనియన్స్. దాంట్లోకి ఇలాగ బ్రెడ్ ఇలాగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఆయిల్, సాసు, ఈ టమాటా సాసు, అలాగే కొంచెం తినే సోడా కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే బాగుండిద్ది, టేస్ట్ బాగుండడానికి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ధనియాల పొడి, కారం, మీకు రుచికి సరిపడంత కారం, ఉప్పు కూడా మీ టేస్ట్కి తగ్గ సాల్ట్, ఇంట్లో కొత్తిమీర, కార్న్ఫ్లవర్, ఒక 3 స్పూన్ల దాకా కార్న్ఫ్లవర్, కొంచెం బియ్యం పిండి, ఎక్కువ కాదు, లైట్గా బియ్యం పిండి స్పైసీ కోసం, కొంచెం ఓ చిటికెడు తినే సోడా, దీంట్లోకి సాసు, వాటర్ కూడా, దీంట్లో కొద్ది సాస్ వేసుకోవాలి, ఇలాగా కొంచెం సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. వాటర్ పోసుకొని కలుపుకోవాలి. పిండి క్వాంటిటీలో కలుపుకుంటే సరిపోతుంది, ఆనియన్స్ ములిగేదాకా. ఇప్పుడు ఇది కలుపుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దీన్ని సరిపడే ఆయిల్ వేసుకుందాం. ఇంత ఆయిల్ పోసుకోవాలి, ములకాలి కదా ఈ ఆనియన్స్. ఈలోపు ఈ ఆనియన్స్ తాగిద్ది. ఇప్పుడు దీన్ని ఇలాగా ముంచుకోవాలి. ఇలా ముంచుకున్నది ఇలా బ్రెడ్ మొత్తం దీని మీద ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. అన్ని ఇలా వేసుకోవాలి, ఇలా ఆయిల్లో వేపుకోవాలి. ఈ కలర్ లో వేగితే చాలు, ఇది స్పైసీగా బాగుంటాయి. ఈ కలర్ రాస్తే సరిపోతుంది. ఇలాగా సాస్ వేడివేడిగా క్రిస్పీగా ఉంటుంది. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ చాలా చాలా బాగుంటుంది వేడివేడిగా. ఈ కానీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్.